టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. కర్ణాటకకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యని దించేయటం, డీకే శివకుమార్ ఎవరైతే డిప్యూటీ సీఎంగా కర్ణాటకకు ఉన్నారో ఆయన్ని సీఎంగా చేసింది కాంగ్రెస్ పార్టీ. నిన్న ప్రమాణ స్వీకారం కూడా చేసేసారు. అయితే అక్కడ దాకా బాగానే ఉంది. కానీ ప్రమాణ స్వీకారం తర్వాత జరిగినటువంటి పరిణామాలే కొంత రేవంత్ రెడ్డి గారికి టెన్షన్ లేపుతున్నాయి అని స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు చూస్తుంటే రాహుల్ గాంధీ వర్సెస్ రేవంత్ రెడ్డి ఏమన్నా జరుగుతోందా, ఆ డాట్స్ కనెక్ట్ చేసుకుంటే అట్లా కనిపిస్తుంది. అంటే మీకు అందరికి డౌట్ రావచ్చు, ఒకే పార్టీ, ఒకే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రాహుల్ గాంధీ, ఇంకొకరు తెలంగాణ ముఖ్యమంత్రి. మరి కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే మాత్రం ఇద్దరి మధ్య ఏదో తేడా కనిపిస్తుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో గట్టిగా నడుస్తుంది. అంటే అంటాం చూసారా, ఎక్కడో తేడా కొడుతుంది సీను అంటాం చూసారా, అట్లా ఇవాళ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారి మధ్య ఏదో నడుస్తుంది అని. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళారు, రాహుల్ గాంధీని కలవాలని ప్రయత్నాలు చేశారు, అటువంటి వార్తలు కూడా వచ్చాయి. కానీ భేటీ ఎక్కడ జరిగినట్టుగా మనకు వార్తలు రాల. మళ్ళీ మొన్న కేరళకు పోయాడు, ఏది సతీశన్ గారికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారానికి వెళ్ళాడు. అక్కడ కూడా రాహుల్ గాంధీతో కలిసినటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ అటువంటి జాడేవి మనకు కనపడలేదు. ఇప్పుడు తాజాగా కర్ణాటకకు సంబంధించినటువంటి డీకే శివకుమార్ గారి ప్రమాణ స్వీకారానికి కూడా బెంగళూరుకి వెళ్ళి వచ్చాడు. మరి ఒకే వేదిక మీద ఉన్న ఇద్దరు కలిసినటువంటి సందర్భాలు కానీ అటువంటి దృశ్యాలు కానీ ఫోటోలు కానీ ఎక్కడా కనిపించినటువంటి పరిస్థితి. మరి నిజంగానే అక్కడ వాళ్ళతో కూడా మనం అడిగి కనుక్కుంటే అటువంటి క్లోజ్డ్గా కనిపించినటువంటి దృశ్యాలు ఏమీ కనిపించట్లేదు అని చెప్తారు. ఇక్కడ ఇంకొక దానికి బేస్ చేసుకొని ఇంకొక లైన్ కూడా నేను మీకు చెప్తా. ఇక్కడ ఇది రేవంత్ రెడ్డి గారు పెట్టేటువంటి ట్వీట్. ఈ ట్వీట్లో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు బాధ్యతలు స్వీకరించిన నా మిత్రుడు డీకే శివకుమార్కు హృదయపూర్వక అభినందనలు అని రేవంత్ రెడ్డి గారు పెట్టారు స్వయంగా. అయితే ఈరోజు బెంగళూరులో జరిగినటువంటి డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కేరళ ముఖ్యమంత్రి శ్రీ సతీశన్, హిమాచల్ ముఖ్యమంత్రి శ్రీ సుఖీందర్ సింగ్ సుక్కు, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విభు బక్రు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కలిసి పాల్గొన్నాము అని ఆయన పెట్టాడు. ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ కూడా చూస్తే డీకే శివకుమార్ కర్ణాటక సీఎం స్వేరింగ్ ఇన్ సెరమనీ కాంగ్రెస్ లీడర్షిప్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. వేర్ ఈజ్ రాహుల్ గాంధీ? మరి రాహుల్ గాంధీ గారి పేరు ఎక్కడ లేదే ట్వీట్లో కూడా. అదే ఒకే వేదిక మీద ఉన్నారు. రాహుల్ గాంధీ గారే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ హైకమాండ్ కింద మనం చెప్పుకోవచ్చు, ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకుడు. మరోవైపు అదే వేదిక మీద ఖర్గే గారు కూడా ఉన్నారు. ఇవాళ రాహుల్ గాంధీ గారిని ఏకంగా ముందుకు తీసుకొచ్చి స్టేజ్ మీద తీసుకొచ్చి ఆయన చేయి పట్టుకొని డీకే శివకుమార్ ఫోటో దిగాడు, వీడియో కూడా వైరల్ అవుతా ఉంది ఇవాళ. తర్వాత ఆయన కూడా అంటే ఆయన ప్రమాణ స్వీకారం కంటే కూడా ముందే ఆయన ప్రజలకి సాష్టాంగ నమస్కారం చేశాడు. అటువంటి వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఆయన రాహుల్ గాంధీని ఏకంగా విమానం నుంచి దించుకొని డైరెక్ట్గా స్వాగతం పలికి ఆయనే, అట్లాగే ఆయన డీకే శివకుమార్ వేసుకున్నటువంటి కండువాలు ఆయన ఏదో ప్రత్యేకంగా తయారు చేయించినట్టున్నాడు. ఆ కండువాల గురించి చర్చ వచ్చింది. సిద్ధరామయ్య గారి మీద అటువంటి కండువా లేదు, డీకే శివకుమార్ మీద ఇటువంటి కండువా ఉంది. ఆ కండువాలు ఎక్కడ తయారు చేశాడు ఏంటని కూడా రాహుల్కి ఆయనకి మధ్య జరిగినటువంటి సంభాషణ వీడియో వైరల్ అవుతూ ఉంది. మరి ఇంత క్లోజ్డ్గా మనం అట్లాగే కేరళ సీఎం సతీశన్తో కూడా రాహుల్ గాంధీ సన్నిహితంగా ఉన్నటువంటి వీడియోలు ఫోటోలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీకి మధ్య ఏం జరిగింది? ఎందుకు రేవంత్ రెడ్డి గారిని దూరం పెడుతున్నారు? మరి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని దూరం పెడుతున్నారా, లేదంటే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని దూరం పెడుతున్నారా, లేకుంటే రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ దేకట్లేదా? ఇది ప్రధానమైనటువంటి చర్చ. ఎందుకంటే నిజంగా ఏమైనా రాజకీయ దూరం పెరిగిందా అన్న ప్రశ్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల కంటే రాజకీయ పరిశీలకులను ఎక్కువగా వెంటాడుతుంది పరిణామాలను చూసిన తర్వాత. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. తెలంగాణ కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీకి అత్యంత దగ్గర నాయకుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అన్న ఇమేజ్ ఉండేది. కానీ ఇవాళ ఏం జరిగింది అంటే జరిగినటువంటి పరిణామాలన్నీ మనం ఒకసారి బేరీజ్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి డీకే శివకుమార్కి సంబంధించినటువంటి ట్వీట్ కూడా చూపిస్తాం మీకు, చూడండి. ఆయన క్లియర్గా పెట్టాడు, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అని ఆయన ప్రియాంబుల్ రాసుకొని దానికి సంబంధించి ఇన్ ఎవ్రీ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ మై లైఫ్ ఫిల్లింగ్ మీ విత్ ద కరేజ్ అండ్ క్యారీయింగ్ me on your shoulders to lead me forward with the blessings of my beloved Karnataka crores of people and my fellow workers today in Vidhan Saudha I have taken oath as Chief Minister of Karnataka at this moment అని రాసుకుంటా వచ్చి క్లియర్గా ఆయన రాహుల్ గాంధీ గారితో ఉన్నటువంటి ఫోటోలు, ప్రజలకు అభివాదం చేస్తున్నటువంటి ఫోటోలు, అట్లాగే ఆయన ప్రమాణ స్వీకారం సంబంధించినటువంటి ఫోటోలు కూడా క్లియర్ కట్గా ఆయన రాసుకుంటూ వచ్చారు. మరి ఇక్కడ రాహుల్ గాంధీ గారితో ఉన్నటువంటి క్లోజ్ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూ ఉంటే
మరి రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఫోటో ఎక్కడ కనపడలా, ఎక్కడ వీడియోలు కూడా తిరగట్లేదు ఎందుకు అనేది. అయితే ఇక్కడ ప్రధానంగా జరుగుతున్నటువంటి పరిణామాలు రీసెంట్ టైమ్స్లో రాహుల్ గాంధీ గారికి సంబంధించి నేనే ప్రధానిని చేస్తాను అని రీసెంట్గా డీసీసీకి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాంలో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల దుమారం. అంటే 1000 కోట్లకు సంబంధించి మనం సదురుదాము ఏఐసీసీకి అని చెప్పినటువంటి వ్యాఖ్యలైనా లేదు అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు కానీ రేవంత్ రెడ్డి గారు కొంత ఏఐసీసీని కూడా టేక్ ఓవర్ చేసుకోవాలన్న ప్రయత్నాలు జరిగినాయన్న చర్చ పొలిటికల్ వర్గాల్లో ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ గారికి సంబంధించి ఆయన్ని కొంత కేరళలో ముఖ్యమంత్రిగా చేసి కొంత ఏఐసీసీలో ఆ వ్యాక్యూమ్ని వేం నరేందర్ రెడ్డి గారి ద్వారా నింపాలన్న ఒక ప్రయత్నం, రాజ్యసభ పంపించాలనే ఒక ప్రయత్నం కూడా జరిగిందనే చర్చ జరిగింది. అందుకని ఇవాళ దాని తదనంతరం పరిణామాలు చూస్తే రాజ్యసభకు వేం నరేందర్ రెడ్డి గారు వెళ్ళారు, రేవంత్ రెడ్డి గారి మిత్రుడు. కానీ కేసీ వేణుగోపాల్ గారిని కేరళ సీఎం చేయలే, అక్కడ మళ్ళీ విడి సతీశన్ గారిని చేశారు. అక్కడే పెద్ద దెబ్బ పడింది రేవంత్ రెడ్డి గారికి అని అది కూడా మనం మాట్లాడుకున్నాం. చాలామంది పొలిటికల్ సర్కిల్స్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. అంటే రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారు ఒక బిగ్ షాక్ ఇచ్చారు, విడి సతీశన్ గారికి ఇచ్చారు, కేసీ వేణుగోపాల్ గారికి హ్యాండ్ ఇచ్చారు అని చెప్పేసి మనం ఇవన్నీ పరిణామాలు చూసిన తర్వాత రీసెంట్గా తెలంగాణ కాంగ్రెస్లో జరిగినటువంటి డెవలప్మెంట్స్ తీసుకున్నాం. మరొక వైపు ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణలో అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి గారి పాత్ర చాలా కీలకంగా ఉంది అని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిందా ఏమన్నా అనే డౌట్ కూడా వ్యక్తమవుతుంది. అంటే ఈ మధ్యకాలంలో ప్రధానంగా టీపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్కి అట్లాగే రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యవహారం, అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు పరిస్థితి మారిందనే చర్చ కూడా ఇప్పుడు ఉంది. అంటే మొన్ననే రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ కోసం కూడా ప్రయత్నించడనే ప్రచారం కూడా జరిగింది. కానీ అది ఎక్కడ భేటీ అయినట్టుగా జరగలేదు. మరి ప్రచారం జరిగింది కానీ ఇక్కడ భేటీ జరిగినట్టు కానీ అటువంటి చర్చ లేదు. ఎందుకంటే ఆ తర్వాత గాంధీ భవన్లో జరిగినటువంటి సమావేశంలో కూడా కొంతమంది నాయకులు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులపైన కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపించాయి. కొంతమంది నాయకులేమో ప్రజల్లో ప్రభుత్వం పైన అసంతృప్తి పెరుగుతోందని చెప్పినట్టుగా కూడా ప్రచారం జరిగిందన్నారు. ఒకవైపు మీనాక్షి నటరాజన్ గారు ఇప్పటికే రాహుల్ గాంధీ గారికి రిపోర్ట్ ఇచ్చారు, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలని చెప్పారు. అట్లాగే మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా కొన్ని జరిగినటువంటి పరిణామాల మీద కొంత రాహుల్ గాంధీ గారికి రిపోర్ట్ ఇచ్చారు అనే ఒక ప్రచారం కూడా జరిగింది. మరోవైపు ప్రధానంగా టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బేస్ చేసుకొని ఒక ఆయన సొంత ఛానల్లో, కాంగ్రెస్ పార్టీ సొంత ఛానల్లో వ్యతిరేక కథనాలు వచ్చినాయి. అంటే కాంగ్రెస్లో కొత్త పవర్ సెంటర్ రాజకీయాలపైన కూడా చర్చ నడుస్తోంది. అంటే ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు. అధికారికంగా ఇద్దరు ఒకటే అంటున్నారు కానీ పార్టీ బలోపేతమే లక్ష్యం అని అంటున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం పరిస్థితి వేరుగా కనిపిస్తుంది. అంటే పైకి కనిపించినంతగా లోపల ఇంటర్నల్ పాలిటిక్స్ జరగట్ల. అంటే పార్టీని ఎవరు నడుపుతున్నారు, ప్రభుత్వాన్ని ఎవరు ప్రభావితం చేస్తున్నారు, క్యాబినెట్ విస్తరణ ఎందుకు ఆలస్యం అవుతోంది, అట్లాగే పార్టీ పదవులకు సంబంధించినటువంటి నామినేటెడ్ పదవులు ఎందుకు పూర్తి కావడం లేదు, ఎవరి మాట హైకమాండ్ దగ్గర ఎక్కువగా నడుస్తోంది, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు. ఈ మధ్యకాలంలో మహేష్ కుమార్ గౌడ్ సంబంధించినటువంటి కొన్ని వార్తలు, ఆ వార్తలపైన కూడా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి చర్చలు, ఇవన్నీ కూడా అంతర్గత విభేదాల దానికి సంబంధించినటువంటి ప్రచారానికి మరింత బలం చేకూరుస్తూ ఉన్నాయి జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా. అంటే మనం డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. మరొక వైపు రేవంత్ రెడ్డి గారు కోరినటువంటి కొన్ని అంశాలను పైన హైకమాండ్ సానుకూలంగా స్పందించడం లేదనే చర్చ కూడా బలంగా గాంధీ భవన్ వర్గాల్లో వినిపిస్తుంది. అంటే మొత్తం క్యాబినెట్ను కొంత రీషఫుల్ చేయాలనే ప్రతిపాదన కూడా జరుగుతోంది అన్న చర్చ జరుగుతుంది. దానికి కూడా మనం ఒక వీడియోలు చేసుకున్నాం గతంలో. అట్లాగే టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా తప్పిస్తారనే ప్రయత్నం జరుగుతోంది. ఎప్పుడైతే ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే డీకే శివకుమార్ని ఎప్పుడైతే సీఎంగా కర్ణాటకలో చేశారో దాని తర్వాత నెక్స్ట్ తెలంగాణ ఏమన్నా ఉండబోతుందా అనే చర్చ కూడా ఉంది. దానికి ఇప్పటికే తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ పార్టీ కూడా ఒక వీడియోని వైరల్ చేస్తూ స్టార్ట్ చేసింది. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఓ రాజభోగం పోయనే ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, అయ్యో రాజన్న జ్వరమే వచ్చనే. చూసారు కదా వీడియో. ఇప్పుడు ఆ వీడియో బీజేపీ ఎట్లయితే ప్రచారం చేస్తుందో, అంటే నరేంద్ర మోదీ గారు ఎప్పుడైతే తెలంగాణలోకి అడుగుపెట్టిన తర్వాత మెరిసే జోడో అని రేవంత్ రెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేయటం, అది కూడా కొంత అధిష్టానం దాన్ని కూడా కొంత సీరియస్గానే పరిశీలిస్తోంది అనే చర్చ జరుగుతోంది. మరొక వైపు రీసెంట్గా ఇంకొకటి డెవలప్మెంట్ చెప్తాం మీకు. నిన్న అక్షిత నందగోపాల్ అని ఇండియా టుడేకి సంబంధించినటువంటి నేషనల్ పొలిటికల్ రిపోర్టర్, ఆమె చేసినటువంటి ఒక ట్వీట్, 1 more సీఎం చేంజ్ లోడింగ్ అని ఆమె పెట్టింది.
కర్ణాటక అయిపోయింది, కర్ణాటక డన్, విచ్ స్టేట్ నెక్స్ట్ అని ఆమె పెట్టింది. సో ఇప్పుడు నెక్స్ట్ సీఎం మారే రాష్ట్రం సూచనలు కనిపిస్తున్నాయి, రాష్ట్రం ఏది అని ఆమె అడిగింది. చాలామంది నెటిజన్స్ అందరూ కూడా కామెంట్స్ చేశారు. సరే, ఇండియాలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలను కామెంట్ చేశారు. ఎక్కువ శాతం కామెంట్స్ చేసింది తెలంగాణలో. తెలంగాణకు సంబంధించినటువంటి మార్పు జరగబోతుంది అని చాలామంది అంచనా వేశారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఆమెనే పెట్టింది మళ్ళీ ఒక 10 గంటల తర్వాత ఇవాళ పెట్టినటువంటి నిన్నటి పోస్ట్కి ఇవాళకి రీట్వీట్ చేసి ఆమె ఏం పెడుతుంది, లాంగ్ లిస్ట్, అంటే చాలామంది కామెంట్స్ చేశారు. బట్ ప్లీజ్ లెట్ మీ గో అనే బ్రేక్ఫాస్ట్. సో లిస్ట్ చాలా పెద్దగా ఉంది, ఏది మారుస్తారని చూద్దాం, ముందైతే బ్రేక్ఫాస్ట్ కానిచ్చండి అని చెప్పి ఆమె చెప్పింది. అయితే ఇక్కడ దాని కింద వచ్చినటువంటి కామెంట్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు. రాహుల్ గాంధీ గారు, ప్లీజ్ రిమూవ్ రేవంత్ రెడ్డి, హీఈస్ బీజేపీ ధురంధర్ ఇన్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. అట్లాగే డియర్ రాహుల్ గాంధీ, డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ రీప్లేసింగ్ రేవంత్ రెడ్డి ఫర్ ఎ సెకండ్. ఎస్, హీ ఈజ్ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్, బట్ యూ నీడ్ సచ్ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ పీపుల్ టు మేక్ యూ పీఎం. మీకు అటువంటి ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉన్నటువంటి ప్రధాని మిమ్మల్ని ప్రధాని చేయడానికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అవసరమా మీ పార్టీకి అని ఇంకొక కామెంట్. అట్లాగే రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఈ రియాక్షన్. అట్లాగే డోంట్ విష్ ఫర్ ఆంధ్ర ఆబ్లిక్ తెలంగాణ, సౌత్ కోటా ఓవర్, ప్లీజ్ గో ఫర్ నార్త్ అని ఇంకొక కామెంట్. డోంట్ టెల్ మీ ఇట్స్ తెలంగాణ. సో ఇట్లా మెజారిటీ కామెంట్స్ తెలంగాణకి బేస్ చేసుకునే వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో కూడా మొత్తం రీషఫుల్ చేయాలన్న ఒక చర్చ జరుగుతోంది. కాబట్టి అటువంటి కీలక విషయాల సందర్భంలో కూడా హైకమాండ్ అంగీకరించడం లేదనే చర్చ కూడా ఉంది. ఇలాంటి ప్రచారాలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ నిజమో కాదో కాస్త పక్కన పెడితే బయటికి మాత్రం ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కేరళ ఎన్నికల ముందు కనిపించినటువంటి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి బాండింగ్ ఇప్పుడు కనిపించడం లేదు అనే అయితే స్పష్టత వచ్చింది. అంతేకాదు, కర్ణాటకలో కూడా సీఎం మార్పు జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కొంత నాయకత్వ మార్పులపైన కూడా చర్చ మొదలైంది. కాబట్టి ఒక నేషనల్ జర్నలిస్ట్ ఇందాక నేను చూపించినటువంటి ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారుతోంది. కర్ణాటక పూర్తయిన తర్వాత రాష్ట్రం ఎవరు అన్న ప్రశ్న వేయడంతో చాలామంది సోషల్ మీడియాలో కూడా తెలంగాణ 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 అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇది కేవలం సోషల్ మీడియా ప్రచారమా, లేదంటే నిజంగానే కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ రాజకీయాలపైన కొత్త కోణంలో ఏమన్నా ఆలోచిస్తోందా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఎందుకు అంటే ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి కూడా అంత హెల్తీ అట్మాస్ఫియర్ పొలిటికల్గా ఏమీ లేదు. పైకి అంత అద్భుతంగా కలిసి ఉన్నట్టు కనిపించినా లోపల మాత్రం కత్తులు దూసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సహజంగా కాంగ్రెస్ పార్టీలో అటువంటి సంస్కృతి ఉంటుంది. ప్రభుత్వం పైన కూడా వ్యతిరేకత పెరుగుతుందనే ప్రచారం ఉంది. పార్టీలో అసంతృప్తి పెరుగుతోంది లీడర్షిప్ మీద. అట్లాగే మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అవుతోంది. పార్టీల నాయకులకు సంబంధించినటువంటి కోఆర్డినేషన్ గ్యాప్స్ కనిపిస్తున్నాయి. అట్లాగే కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి ఒపీనియన్ ఇప్పుడు రాహుల్ గాంధీ కోర్టునటువంటి మీనాక్షి నటరాజన్ కూడా అనేక సందర్భాల్లో రిపోర్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో ఇలాంటి సమయాల్లోనే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మధ్య దూరం పెరిగిందనే చర్చ రావడం రాజకీయంగా మరింత ఆసక్తిని రైజ్ చేస్తోంది. అసలు రాహుల్ గాంధీ నిజంగానే రేవంత్ రెడ్డి పైన అసంతృప్తిగా ఉన్నాడా, లేకపోతే ఇవన్నీ రాజకీయ ప్రత్యర్థులు ఏమన్నా కొంత కుక్కడప్ స్టోరీస్ కింద ఏమైనా మలుస్తున్నారు? అట్లాంటి కూడా లేదు. ఎందుకంటే నేషనల్ రిపోర్టర్గా ఉన్నటువంటి ఆమె అక్షత నందగోపాల్ పెట్టినటువంటి ట్వీట్ చూస్తే ఆ దిశగా కూడా మనకు అనిపించట్లా. కానీ మహేష్ కుమార్ గౌడ్ వర్సెస్ రేవంత్ రెడ్డి గారు అయితే క్రిస్టల్ క్లియర్గా పార్టీలో కనిపిస్తోంది. మరి మహేష్ కుమార్ గౌడ్ గారు పవర్ సెంటర్గా ఎప్పుడైతే ఎమర్జ్ అవుతున్నాడో ఆయన ఎంట్రీతో కాంగ్రెస్లో కొత్త పవర్ సెంటర్ ఏమైనా ఏర్పడిందన్న ప్రశ్న కూడా ఉంది. లేకపోతే ఇవన్నీ సాధారణ పార్టీ వ్యవహారాలుగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉందా? మరి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మధ్య నిజంగానే ఏం జరుగుతోంది అన్నది కూడా మీరు కూడా మీ ఏప్రిల్ కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.